ముందుగా అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు. అయితే అమావాస్య నాడు శివుడికి పూజిస్తే విశేష ఫలితం లభిస్తుంది. ఇక సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. శివారాధనకు ఈ అమావాస్య చాలా విశిష్టమైనది. ఈ సోమవతి అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎంతటి పవిత్రమైన సోమవతి అమావాస్య నాడు కొన్ని పొరపాట్లను అసలు చేయకూడదు. అమావాస్య నాడు చేసే కొన్ని తప్పులు వల్ల మీ జీవితంలో పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సోమవతి అమావాస్య చేయకూడని తప్పులు, చేయకూడని పనులు, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఈ పరిహారాలను పాటించడం వల్ల కుటుంబంలో ఎలాంటి సుఖసంతోషాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ శివుడిని పూజించండి. ఈరోజు చేసే శివ పూజలకు అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి సోమవారం నాడు ఆడవాళ్లు ఉదయాన్నే నిద్ర లేచి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శివుని ముందు దీపారాధన చేయండి. ఇలా పూజ చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి కుటుంబంలో ఆయుధారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా ఉదయం పూజ చేసి మరల సాయంత్రం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపం సోమవతి అమావాస్య రోజున ఈ దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ సోమవతి అమావాస్య నాడు రాత్రి సమయంలో ఇంటి యజమాని ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. అమావాస్య నాడు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజున ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది. అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా తలకి నూనె రాసుకోకూడదు. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు. అలాగే కొత్త పనులు ప్రారంభించకూడదు. గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం చేయకూడదు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి సమయంలో చిన్న పిల్లలను బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలాగే ఈ అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు. ఇది మీ ఇంటి దరిద్రానికి దారితీస్తుంది. ఎరుపు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ అమావాస్య నాడు మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోండి. సోమవతి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజున ఎక్కువగా దుష్టశక్తులు భూమిపై సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున నీటిలో కొంచెం పళ్ళు ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. బీరువాలో ఉన్నదనం రెట్టింపు అవ్వాలంటే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్ర మందారం పువ్వు అలాగే పసుపు కుంకుమలు తీసుకొని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం దగ్గర పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని తర్వాత వాటిని తీసి ఒక చిన్న కవర్లో కట్టి మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోండి. సోమవతి అమావాస్య నాడు ఇలా చేస్తే మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. అమావాస్య రోజున తెలిసి కానీ తెలియదు కానీ ఎవరితోనో అబద్ధం చెప్పకూడదు. అమావాస్య రోజున ఎవరికైనా అబద్ధం చెబితే నీ జీవితంలో దరిద్రం వెంటాడుతుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. గుమ్మం ముందు గుమ్మడికాయని కట్టడం వల్ల మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. మీ ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది. అమావాస్య రోజున తప్పకుండా బీరువాను శుభ్రం చేసుకోవాలి. బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువాపైన స్వస్తి గుర్తును గీయండి. ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున చీపురు బియ్యం, గోధుమలను అసలు కొనకూడదు. ఈ వస్తువులను కొనడం వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుంది. అలాగే మాంసాన్ని తినకూడదు. అమావాస్య రోజున మాంసాహారాన్ని రుచి చూస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. అమావాస్య రోజున రాత్రి సమయంలో 5 లవంగాలను తీసుకొని వాటిమీద కొంచెం నెయ్యి వేసి ఆ లవంగాలను ఇంట్లో కాల్చండి. ఈ లవంగాలను
లవంగాల నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో భోజనం చేయాలి. బయట కాని వేరొకరు ఇంట్లో కాని అసలు భోజనం చేయకూడదు. అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె శని దేవుడితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో 5 మిరియాలు వేసి మూటగట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మం ముందు మిరియాలు మూటన కడితే మీ ఇంటికున్న దరిద్రం పోయి డబ్బుపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జాతకంలో పితృదోషాలు ఉంటే ఈ అమావాస్య రోజు రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. మీ పూర్వీకులు ఆశీర్వాదం లభిస్తుంది. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం, మాట్లాడటం వంటివి అసలు చేయకూడదు. అమావాస్య రోజున శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య నాడు పేదలకు దానం చేస్తే కోటిరెట్లు పుణ్యఫలాన్ని లభిస్తుంది. అమావాస్య రోజున దుర్గా స్తోత్రాన్ని చదివితే దుర్గం ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా సోమవతి అమావాస్య కథను మాత్రం ఖచ్చితంగా వినాలి. సోమవతి అమావాస్య కథను వినడం వల్ల జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖసంతోషాలు వెలివేరుస్తాయి. అలాగే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం కూడా మీపై ఉంటుంది. ఇలా ఈ సోమవతి అమావాస్య రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు కండి.